బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు ముస్లింలు. హైదరాబాద్ మీరాలం ఈద్గా దగ్గర ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. బక్రీద్ సందర్భంగా సిటీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. మీరాలం ఈద్గా దగ్గర భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మీరాలం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు పోలీసులు. ఉదయం 8 గంటల నుంచి 11:30 వరకు మీరాలం ఈద్గా ప్రాంతంలో వాహనాల్ని వేరే మార్గాల్లో మళ్లిస్తున్నారు పోలీసులు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దేశవ్యాప్తంగా బక్రీద్ ప్రార్థనలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈద్గాలు, మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి హజ్రత్ ఇబ్రహీం త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఉదయం నుంచే ఈద్గాలకు ముస్లిం సోదరులు భారీగా తరలివచ్చారు. బక్రీద్ పండుగ విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతంగా నిలుస్తుందని ముస్లింలు మత పెద్దలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. పవిత్రమైన రంజాన్ తర్వాత రెండో అతిపెద్ద పండుగగా బక్రీద్ను జరుపుకుంటున్నారు. ఢిల్లీ పంజాబ్ షరీఫ్లోని దర్గాలో ప్రార్థనలు చేశారు బీజేపీ లీడర్ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్నారు. దేశంలో అన్ని మతాల ప్రజలు నివసిస్తారని, ప్రపంచంలోని ప్రతి పండుగను ఘనంగా జరుపుకుంటామని అన్నారు. రాజస్థాన్ అజ్మీర్లోని ఖ్వాజా మొయినుద్దీన్ క్రిస్తీ దర్గాకు ముస్లింలు భారీగా తరలివచ్చారు. ఢిల్లీలోని ఫతేపురి, జామా మసీద్, చాంద్నీ చౌక్లలో రద్దీ కొనసాగుతోంది. బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆ తర్వాత ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. బక్రీద్ సందర్భంగా మసీదులు, దర్గాలు, ఈద్గాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. మంచిర్యాల జిల్లా మందమరిలో బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే జి వివేక్ వెంకటస్వామి. ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈద్గాకు వెళ్లి ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకోవాలన్నారు వివేక్. మంచిర్యాల జిల్లా మందమరిలో బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే జి వివేక్ వెంకటస్వామి. ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈద్గాకు వెళ్లి ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకోవాలన్నారు వివేక్. దేశవ్యాప్తంగా బక్రీద్ ప్రార్థనలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈద్గాలు, మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి హజ్రత్ ఇబ్రహీం త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఉదయం నుంచే ఈద్గాలకు ముస్లిం సోదరులు భారీగా తరలివచ్చారు. బక్రీద్ పండుగ విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతంగా నిలుస్తుందని ముస్లింలు మత పెద్దలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. పవిత్రమైన రంజాన్ తర్వాత రెండో అతిపెద్ద పండుగగా బక్రీద్ను జరుపుకుంటున్నారు. ఢిల్లీ పంజాబ్ షరీఫ్లోని దర్గాలో ప్రార్థనలు చేశారు బీజేపీ లీడర్ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్నారు. దేశంలో అన్ని మతాల ప్రజలు నివసిస్తారని, ప్రపంచంలోని ప్రతి పండుగను ఘనంగా జరుపుకుంటామని అన్నారు. రాజస్థాన్ అజ్మీర్లోని ఖ్వాజా మొయినుద్దీన్ కిస్తీ దర్గాకు ముస్లింలు భారీగా తరలివచ్చారు. ఢిల్లీలోని ఫతేపురి, జామా మసీద్, చాందినీ చౌక్లలో రద్దీ కొనసాగింది. బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆ తర్వాత ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.
బక్రీద్ సందర్భంగా మసీదులు, దర్గాలు, ఈద్గాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాల్ని ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. एक ऐसा मुल्क है, पूरी दुनिया का अलग मुल्क है, जहां पर कि सभी धर्मों के, सभी मजहबों के मानने वाले रहते हैं और दुनिया के जितने भी त्यौहार हैं, जितने भी जो है फेस्टिवल्स हैं, वो हिंदुस्तान में मनाए जाते हैं। ईद हो, बकरीद हो, होली हो, दिवाली हो, क्रिसमस हो, नवरोज हो, और जितने भी आप यहाँ पे देश हमारा ऐसा है कि यहाँ पे धर्म को मानने वाले भी हैं और बहुत बड़ी तादाद में धर्म को न मानने वाले भी हैं, लेकिन हम सब मिल करके एक दूसरे के जो त्यौहार है, तीज हैं, उनको मिलकर के मनाते हैं। इसी को कहा जाता है कि अनेकता में एकता, इसी को कहा जाता है एक भारत श्रेष्ठ भारत। सभी लोगों को बहुत ही सम्मान के साथ, एक दूसरे मोहब्बत के साथ और यूनिटी इन डाइवर्सिटी है उसको की जो बात है उसको पूरा करना है। हम यहाँ जामा मस्जिद पर बड़ी शौक से नमाज अदा करने आए हैं। हमने यहाँ नमाज अदा करी अपने चाचा पापा के साथ और अब हम घर जाएंगे, घर जाकर कुर्बानी करेंगे। बकरीद की नमाज जो है ईद उल अज़हा की नमाज है और ये याद दिलाती है इब्राहिम अलैहिस्सलाम और इस्माइल अलैहिस्सलाम की कुर्बानी के बारे में। कुर्बानी जो है वो ये नहीं कि भाई हमें क्या कुर्बानी करनी है, जानवर की कुर्बानी है, बकरे की कुर्बानी है, नहीं, बल्कि कुर्बानी ये है कि हम अपनी ज़िंदगी से सारी बुराइयों को कुर्बान कर दें और इंसानियत को ऐसा पैगाम दें कि सारे इंसान जो है इंसान बन के ज़िंदगी गुजारें। हदीस के अंदर आता है कि अगर कोई मुसलमान अपने घर के अंदर खाना पका रहा है और उसके अंदर घर के खाना है, खुशहाली है, और उसका पड़ोसी चाहे वो मुसलमान है या गैर मुस्लिम है, अगर उसके घर में खाने को नहीं है, वो भूखा है, तो मुसलमान के घर में खाना जो है वो खाना हराम है। अल्लाह रब्बुल इज़्ज़त उससे उसके बारे में सवाल करेंगे कि तूने जो अपनी सहूलतें देखी और पड़ोस के बारे में, चाहे वो मुसलमान था या गैर मुस्लिम था, उसके बारे में नहीं पूछा और नहीं देखा, तो वो खाना हराम, अल्लाह उससे नाराज़ रहेंगे। ये इस्लाम सिखाता है, अमन का मज़हब है और अमन पहुंचाता है सारी दुनिया के अंदर। तो ईद उल अज़हा का मज़हब यही है, मतलब यही है कि भाई हम जो है आज के दिन अपनी सारी बुराइयों को कुर्बान करें और इंसानियत का पैगाम सारी दुनिया में पहुंचाएं, मोहब्बत का पैगाम पहुंचाएं और इस मोहब्बत के पैगाम से सारी दुनिया को जोड़ें। इंसान बनकर ज़िंदगी गुजारे। आज जैसा माहौल चल रहा है कि भाई लोगों को सिर्फ अपना अपना पता है, दूसरे का पता कोई नहीं, तो इंसान बनकर ज़िंदगी गुजारे। ये बेहतरीन मौका है इस पैगाम को पहुंचाने का सारी दुनिया के। మంచిర్యాల జిల్లా మందమరిలో బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే జి వివేక్ వెంకటస్వామి. ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈద్గాకు వెళ్లి ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకోవాలన్నారు వివేక్. ఈదుల్ అదా ముబారక్ చెప్తూ ఈరోజు చాలా విశిష్టమైన రోజు ముస్లిం సోదరులు. అల్లా ఏదైతే చెప్పినారో మొహమ్మద్ ప్రాఫిట్ గారు, బీద ప్రజలకు ఏది చేసినా కానీ బీద ప్రజలకు కూడా ఆదుకోవాలని ఏదైతే ఖురాన్లో చెప్పినారో, ఈరోజు బక్రీద్ రోజు బీద ప్రజలకు ఆదుకునే ఒక అవకాశము ఈ బక్రీద్ కల్పిస్తుంది. అందరూ కూడా నేర్చుకోవాలి, ఎట్లా మన సంపాదనలో ఒక వాటా ప్రజల కోసం అంకితం చేసి ప్రజలు బాగుండాలని చెప్పి అందరూ కూడా ఈ బక్రీద్ ద్వారా మనం నేర్చుకునే అవసరం ఉన్నది. ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఈ రోజున వారికి శుభాకాంక్షలు చెప్తూ ఎల్లకాలం ఇట్లానే ప్రజలకు, బీద ప్రజలకు ఆదుకోవడము, ప్రజలతోని మంచిగా ఉండి కష్టకాలంలో వాళ్ళతో ఉండాలని చెప్పి ఏదైతే ఖురాన్ మనకు నేర్పిస్తుందో అందరూ కూడా దాన్ని పాటించాలని చెప్పి